అందరికీ నమస్కారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్లో భాగంగా జీఆర్ఎల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అండ్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద వెరిఫికేషన్ ప్రాసెస్. అండ్ తర్వాత వాళ్ళు సర్వీస్ ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఏది పెట్టుకోవాలి అనే డౌట్స్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. రీసెంట్గా మెనీ స్టూడెంట్స్ హ్యావ్ కమ్ అండ్ మెట్ మీ పర్సనలీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలో చెప్పండి అని. అండ్ వాళ్ళు బయట వేరే దగ్గర కూడా తెలుసుకోవడం జరుగుతోంది. డిఫరెంట్ ఆఫీసర్స్ ఆల్రెడీ గ్రూప్ 1 సర్వీస్లో ఉన్న ఆఫీసర్స్ని తెలుసుకోవడం జరుగుతోంది. బట్ ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక ప్రాక్టికల్ క్లారిటీ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. సో గ్రూప్ 1 సర్వీస్ ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకునే టైంలో స్టూడెంట్స్ ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి, ఎంత ప్రాక్టికల్గా ఆలోచించాలి, ఎలాంటి క్లారిటీతో ఆ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనే దాని మీద నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఫస్ట్లీ స్టూడెంట్స్ ఎప్పుడైనా ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ ఇవ్వాలి, ఈసారి మేము గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తాము అనుకున్నప్పుడు టాప్ సర్వీస్ రావడానికి ట్రై చేస్తారు, కష్టపడతారు. బట్ కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల, ఎగ్జామ్ హాల్ సిట్యువేషన్ వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువగా వచ్చి మార్క్స్ తగ్గినప్పుడు ఏదో ఒక సర్వీస్ వస్తే చాలు అనే మైండ్ సెట్తో ఉంటారు, రైట్? ఇప్పుడు గ్రూప్ 1 సర్వీస్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కూడా ఇలాంటి ఎలిమెంట్ ఒకటి స్టూడెంట్ మైండ్లో కంపల్సరీ ఉండాలి. అంటే ఎక్కువ కన్ఫ్యూజన్కి గురవ్వకండి. అండ్ ఎలాంటి సర్వీస్ బెస్ట్ అనేది మీరు తెలుసుకోండి. డెఫినెట్లీ ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు మీ దగ్గర ఫ్రెండ్స్ ఉంటే, అట్ ద సేమ్ టైం ఇలాంటి వాటి గురించి చర్చించే నిపుణులు ఉన్నప్పుడు వాళ్ళతో మీరు చర్చించండి, ప్రాపర్ డెసిషన్ తీసుకోండి ఆర్డర్ విషయంలో. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆ ప్రాక్టికాలిటీ అనేది మీ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకు ప్రాక్టికాలిటీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సర్వీస్ ఇట్ ఈస్ యూ. మీరు ఆ సర్వీస్లో ఉంటారు, డైలీ ఆ సర్వీస్లో కూర్చొని మీరు వర్క్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన సర్వీస్ని మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్లోకి పెట్టుకోవాలి. అయితే మిగతా వాళ్ళతో కంపేర్ చేయడం కానీ, లేకపోతే ఎవరైనా ఈ సర్వీస్ బాగుంటుంది, దీంట్లో వర్కింగ్ అవర్స్ తక్కువ ఉంటాయి, ఫ్యామిలీ లైఫ్ ఎక్కువ ఉంటుంది, లైక్ డెస్క్ జాబ్ కొంతమంది ప్రిఫర్ చేస్తారు, కొంతమంది పబ్లిక్ సర్వీస్తో ఉన్న జాబ్స్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది వెల్ఫేర్ ఓరియంటెడ్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు లైక్ మోస్ట్లీ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండాలి అనుకుంటారు, రూరల్ ఏరియాస్లో వర్క్ చేసి ఆ డెవలప్మెంట్ కోసం పాటుపడాలి అనుకుంటారు, కొంతమంది కాన్స్టెంట్ పబ్లిక్ కనెక్షన్తో ఉండాలనుకుంటారు, కొంతమందికి ఎన్నో ఛాలెంజెస్ నచ్చి ఉంటాయి అనమాట. అంటే ఐ వాంట్ ఛాలెంజెస్ అనుకుంటారు. సో ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నా కూడా నేను అవన్నీ భరిస్తూ నేను నా వర్క్ ఏంటో నేను చూపిస్తాను, ఎఫెక్టివ్గా చేస్తాను అనుకునేలాగా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు సర్వీస్ ప్రిఫరెన్స్ అనేది ఈ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని మీ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ యాజ్ ఎ పర్సన్ మీరేంటి, మీరు ఎలాంటి జాబ్ అయితే మీరు హ్యాపీ అంటే డెఫినెట్లీ గ్రూప్ 1 సర్వీస్లో ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఇనిషియల్ 1.5 year 2 yearsలో మాత్రం మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. బట్ అవన్నీ కాకుండా మీరు సర్వీస్ని లైక్ హోల్ హార్టెడ్లీ సాటిస్ఫాక్టరీగా చేయడం, దాన్ని బట్టి మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ చూస్ చేసుకోవాలనేది నా అభిప్రాయం అన్నమాట. అప్పుడే మీరు ఎలాంటి సర్వీస్లో ఉన్నా కూడా యూ విల్ ఫీల్ హ్యాపీ. ఆ కంటెంట్ అనేది అంటాం కదా, యూ షుడ్ ఫీల్ కంటెంట్ వెన్ యూ డూ అ జాబ్. అది ఉండేలాగా చూసుకోండి. ఎవరికైతే ఆఫీస్ డెస్క్లో కూర్చోవాలి అనిపిస్తుందో అలాంటి జాబ్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇట్స్ నాట్ అబౌట్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ, ఆ జాబ్ టాప్లో ఉందా లోవర్లో ఉందా అనేది ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకండి. ఓకే, ఫస్ట్ మీ గురించి ఆలోచించండి. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ అ గ్రూప్ 1 సర్వీస్ అనేది మీ మైండ్లో రావాలి. అండ్ మీరు ఒకవేళ మీ మార్క్స్ తక్కువ వస్తే ఏ సర్వీస్ అయినా వస్తే చాలు అనుకునే టెండెన్సీ ఒకటి ఉంటుంది కదా, ఆ టెండెన్సీని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ప్రిఫరెన్షియల్ ఆర్డర్ పెట్టండి. సో దాట్ ఎవ్రీడే మీరు జాబ్ చేసినప్పుడు మీరు సాటిస్ఫైడ్గా ఫీల్ అవ్వాలి, మీరు హ్యాపీగా చేసుకోవాలి. ఓకే, సో డిపెండింగ్ అపాన్ మెయిల్స్కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి, కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, ఫీమేల్స్కి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీస్ని బట్టి మీరు ఆర్డర్ చూస్ చేసుకోండి. అంతేకాని అందరూ చెప్తున్నారు, అందరూ ఏదో తీసుకుంటున్నారు, అందరూ ఇదే ఆర్డర్ పెడుతున్నారు, సో కామన్గా నేను కూడా ఇదే ఆర్డర్ పెడతాను అనే అభిప్రాయం కానీ అనే టెండెన్సీ మాత్రం మీలో రాకూడదు. ఎందుకంటే అలా ఉన్నప్పుడు యూ మే నాట్ ఎంజాయ్ ది జాబ్. చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే కొంతమంది స్టూడెంట్స్ టాప్ ర్యాంకర్స్ ఉన్నారు. ఆ టాప్ ర్యాంకర్స్లో కూడా ఐ నో వన్ స్టూడెంట్, అతనికి డిఎస్పీ జాబ్ అనేది వద్దు అని అనుకుంటున్నాడు అనమాట. బికాస్ ఆ యూనిఫామ్ అనేది చిన్నప్పటి నుంచి యూనిఫామ్ జాబ్కి వద్దు అనేసి డిఎస్పీ యాజ్ వెల్ యాజ్ ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించిన జాబ్స్ వద్దు అని అనుకుంటున్నాడు స్టూడెంట్. కాకపోతే వెన్ హీ సీస్ ద ఫీచర్స్, అంటే అతని పర్సనాలిటీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిఎస్పీ జాబ్కి సెట్ అవుతున్నాయి. కాబట్టి అప్పుడు ఆ స్టూడెంట్ ఎలా డిసైడ్ అవ్వాలి? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద యూనిఫామ్, ఇట్స్ అబౌట్ హిస్ పర్సనాలిటీ. బికాస్ కొన్నిసార్లు డిఎస్పీ అంటే 24/7 యూ నీడ్ నాట్ బీ ఇన్ యూనిఫామ్ లెస్గా కూడా మీరు జాబ్ చేసే స్కోప్ ఉంటుంది.
చేసుకోవాలి డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ యు ఆర్ పోస్టెడ్ ఇన్, రైట్? సో అలా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఆ స్టూడెంట్కి క్రైమ్ ఏరియాస్లో పోస్టెడ్ అయి ఉంటే అతనికి ఛాలెంజెస్ నచ్చితే ఆ క్రైమ్ ఎక్కువ ఉన్న ఏరియాలో పోస్ట్ అయినా కూడా హీల్ డూ హిస్ జాబ్ ఇన్ అ వెరీ సాటిస్ఫాక్టరీ మేనర్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మీరు ఎలాంటి సర్వీస్ ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టినా మీకు వచ్చిన సర్వీస్ని బట్టి మీరు హ్యాపీగా పడుకుంటున్నారా, పీస్ఫుల్గా ఉంటున్నారా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఇనిషియల్ డేస్ ఆఫ్ సర్వీస్లో ఉండదు. అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ మీరు ఎంతో కష్టపడాల్సి వస్తుంది, ద రియల్ పొటెన్షియల్ ఇన్ యూ బయటకు తీయాల్సి వస్తుంది అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు ఏ సర్వీస్కి ప్రిఫరెన్స్ పెట్టాలో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న అనాలిసిస్ లాగా ఇస్తానన్నమాట. ఇట్స్ అబౌట్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ గ్రూప్ 1 ఆఫీసర్ ఇన్ డిఫరెంట్ సర్వీసెస్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ మేము ఏది తీసుకోవాలి, ఏది బాగుంది, వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు, అది కాదు. ఇట్స్ అబౌట్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మీ పర్సనాలిటీ ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి ఎంత బాగా కనెక్ట్ అవుతున్నారో మీరు ఆ సర్వీస్ని ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో పెట్టాలని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఐ విల్ బి షోయింగ్ యూ ఆల్ ద డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. దీన్ని బట్టి కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో yes, these are the post. Deputy collector, definitely topmost service and without any exception టాప్ సర్వీస్, టాప్ ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో బేస్డ్ ఆన్ ది వేకెన్సీస్ వాళ్ళకి డీసీ వస్తుంది. సో డెఫినెట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ డీసీ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ you know the responsibilities of a DC kada, like everything wider responsibilities in terms of administration, లేకపోతే రెవెన్యూ కలెక్షన్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్, సివిల్ సప్లైస్, ఇలాంటివి ఏమున్నా, లా అండ్ ఆర్డర్, ఇలాంటివన్నీ కూడా మైన్స్, మినరల్స్, విలేజ్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ అవ్వడం, వాళ్ళని ఓవర్సీ చేయడం, వాళ్ళ ఫంక్షన్స్ని ఓవర్సీ చేయడం, పబ్లిక్ ఇంట్రెస్ట్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లాగా రోల్ ప్లే చేస్తారు. అండ్ ఈవెన్ దే హ్యావ్ అ హ్యూజ్ రోల్ టు ప్లే డ్యూరింగ్ ఎలక్షన్స్ కానీ, పొలిటికల్ క్యాంపెయిన్స్ కానీ, ఇలా అనమాట. సో ఎవ్రీథింగ్ రిగార్డింగ్ అడ్మినిస్ట్రేషన్ మన డీసీ చూసుకుంటారు. సో దిస్ విల్ బి ద ఫస్ట్ ప్రయారిటీ విదౌట్ ఎనీ ఎక్సెప్షన్ టు ఎనీబడి. అండ్ డెఫినెట్లీ మీరు ఈ క్వాలిఫికేషన్స్ కూడా చూస్తారు. కొన్ని గ్రూప్ 1 సర్వీసెస్కి మాత్రమే డిఫరెంట్ క్వాలిఫికేషన్ అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఓ, ద స్టూడెంట్ షుడ్ బీ హ్యావింగ్ అ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ అనమాట. బట్ ఇది డీసీకి యూ కెన్ గో విత్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. నెక్స్ట్ డిఎస్పీ కొంచెం అంటే మంచి సర్వీస్, డెఫినెట్లీ డీసీ తర్వాత ఎక్కువ మంది ప్రిఫర్ చేసే సర్వీస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ మే నాట్ చూస్ డిఎస్పీ. అది పర్సనల్ రీజన్స్ వల్ల అయి ఉంటుంది, ఫ్యామిలీ రీజన్స్ వల్ల అయి ఉంటుంది. కొంతమంది యూనిఫామ్ జాబ్ అనుకొని కూడా తీసుకోకపోవచ్చు. బట్ స్టిల్ డిఎస్పీ కేటగిరీ 2 ఆఫ్ పోలీస్ సర్వీస్లో వస్తుంది. అండ్ యూ విల్ బీ డీలింగ్ ఎవ్రీథింగ్ విత్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, క్రైమ్ ప్రివెన్షన్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్, you will be dealing with the investigative officers, you will be assisting them, intelligence wing తో మీరు వర్క్ చేస్తారు, leadership qualities, community relationships, definitely you should maintain proper relationship with the people. సో ఒకవేళ మీరు గనక పబ్లిక్ తో మాట్లాడే టైప్ ఆఫ్ పర్సన్ కాదు, మీరు చాలా రిజర్వ్డ్ పర్సన్, అంటే మీరు ఎలా చేసినా కూడా యూ కాంట్ చేంజ్ యువర్ పర్సనాలిటీ ట్రైట్, యు ఆర్ అ వెరీ షై పర్సన్ అనుకుంటే దెన్ యూ మే నాట్ చూస్ దిస్, అంటే దిస్ మే నాట్ బికమ్ అ గుడ్ ఆప్షన్ ఫర్ యూ యాజ్ అ ప్రయారిటీ. అలా మీ పర్సనాలిటీ ట్రైట్ని బట్టి మీరు ప్రిఫరెన్షియల్ ఆర్డర్ పెట్టుకోవాలని నేను అందుకే చెప్తున్నాను అనమాట. దెన్ ఇదంతా ఉంటుంది అసిస్టింగ్ ద డీజీపీ ఇన్ సూపర్విజన్, అదంతా దీనికి కూడా యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాచిలర్ డిగ్రీ. అండ్ ఇంకోటి కూడా చెప్తాను, ఇట్స్ నాట్ అబౌట్ డిఎస్పీ. మీరు ఒకవేళ డిఎస్పీ తీసుకోవాలా వద్దా, ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని ఆలోచనలో ఉంటే మీరు ఒక డిఎస్పీ గురితో మాట్లాడి డెసిషన్ తీసుకోకండి. యూ టాక్ విత్ అట్లీస్ట్ 3 to 4 డిఎస్పీస్. దీనివల్ల ఏంటంటే no two DSPs roles of different places are similar. సో ఒక ప్లేస్ నార్మల్ క్రైమ్, లెస్ క్రైమ్ ఉన్న ఏరియా కావచ్చు, ఆ డిఎస్పీ రోల్ కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ ఇంకొక క్రైమ్ మోర్ ఉన్న ఏరియాలో తీసుకుంటే ఆ డిఎస్పీ రోల్ ఎక్కువ ఉండొచ్చు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు, రైట్? అలా యూ విల్ హ్యావ్ టు నో, యూ హ్యావ్ టు అనలైజ్ ఫ్రమ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. యూజువలీ డిఎస్పీ జాబ్ అంటే 24/7 జాబ్ అని అంటారు. అంటే 24/7 ఆఫీస్లో అవైలబుల్ ఉండాలని కాదు. ఈవెన్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి టైంలో అయినా మీకు కాల్ రావచ్చు, ఎలాంటి టైంలో అయినా మీరు యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ రావచ్చు. అప్పుడు యూ హ్యావ్ టు బీ అలర్ట్ అనేది అర్థం అనమాట. సో అలా ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏరియా యువర్ పోస్టెడ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్లేస్
అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏరియా. ఎక్కడైతే నేను నాకు చెప్పినట్టు క్రైమ్ కావచ్చు, లేకపోతే ఎలాంటివైనా ట్రేడ్ విషయంలో కొన్ని ఇబ్బందులు కావచ్చు, టు డీల్ విత్ రాబరీ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఎనీ క్రైమ్, సివిల్ క్రైమ్ అయినా క్రిమినల్ క్రైమ్ అయినా కూడా లైక్ మీరు ఎవ్రీథింగ్ యూ షుడ్ బి రెడీ. పబ్లిక్ ఆర్డర్ మెయింటెనెన్స్లో, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో కూడా యూ షుడ్ బి వెరీ వెరీ అలర్ట్ అనమాట. అలర్టింగ్ ఈజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ డిఎస్పీ. అండ్ ఇందులో కొంచెం ఫ్యామిలీ పరంగా ఉంటుంది, టైం ఉంటుంది, బట్ స్టిల్ యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. కొంచెం టైం తక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు మీకు లీవ్స్ దొరక్కపోవచ్చు, బందోబస్త్ ర్యాలీస్ ఇలాంటి టైంలో ఎక్స్ట్రీమ్ బిజీ ఉండొచ్చు, రైట్. కొన్ని ఈవెంట్స్ అవుతాయి, ఫెస్టివల్స్, పెద్ద పెద్ద కొన్ని ప్రామినెంట్ ప్లేసెస్ ఆఫ్ తెలంగాణలో మీకు ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తే అప్పుడు మీకు డ్యూటీస్ పడవచ్చు, నైట్ షిఫ్ట్స్ పడవచ్చు. కంటిన్యూస్లీ యూ హ్యావ్ టు వర్క్. ఈ ఛాలెంజెస్ అన్నిటికీ మీరు రెడీ ఉంటేనే యూ గివ్ డిఎస్పీ యాజ్ యువర్ ప్రయారిటీ. ఓకే, అంతేకాని అది టాప్ సర్వీస్ ఆఫ్టర్ డీసీ కదా నేను పెట్టేస్తాను అని మాత్రం పెట్టుకోకండి. నెక్స్ట్ సిటీఓ మీ అందరికీ తెలిసిందే. ఎవ్రీథింగ్ సిటీఓ ఇస్ నాట్ ఎ డైవర్స్ జాబ్. ఇట్ ఈస్ రిగార్డింగ్ విత్ ది ట్యాక్స్ కలెక్షన్, ఎవ్రీథింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ పరంగా మనకి స్టేట్ ఎకనామిక్ రిఫార్మ్స్లో ట్యాక్స్ కలెక్షన్ కానీ ట్యాక్స్ కంప్లైంట్స్తో కానీ కూడుకొని ఉన్న జాబ్ అనమాట. దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఎ డెస్క్ జాబ్. సో సిటీఓస్ నుంచి మీరు ఎవరితోనో మాట్లాడితే కూడా ఇలా వింటారు. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ రిలాక్స్ జాబ్ కంపేర్డ్ విత్ అదర్ aspects, other group 1 services, but that doesn't mean that మీరు తీసుకోవద్దు అని కాదు. ఇఫ్ యూ వాంట్ యువర్ సెల్ఫ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎకనామిక్ సెక్టర్ ఆఫ్ ది స్టేట్, అంటే మీ లైఫ్ అంతా ఇంకా ఎకనామిక్ రిఫార్మ్స్, ఎకనామిక్ సెక్టర్, డైవర్సిటీ అనేది ఉండదన్నమాట. సో అలాంటి జాబ్ ట్యాక్సెస్ పరంగా మీరు తీసుకుంటారు, బిజినెసెస్, ట్రేడర్స్, కంపెనీస్, ఇలా ట్యాక్స్ డిఫాల్టర్స్, ఎవ్రీథింగ్ విత్ రిగార్డ్స్ టు ట్యాక్స్, దీన్ని మీరు డీల్ చేస్తారనమాట. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ టైప్ ఆఫ్ డెస్క్ జాబ్ వేర్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది అనమాట, ఆల్మోస్ట్ నిల్ ఉంటుంది. సో యుల్ బి ఇన్వాల్వింగ్ లెస్ విత్ ద పీపుల్. అండ్ కొన్నిసార్లు మిమ్మల్ని పీపుల్ రికగ్నైజ్ చేయరు. ఓకే, హీజ్ అ గ్రూప్ 1 ఆఫీసర్, సిటీఓనా అంతే అన్నట్టు ఉంటుంది. సో ఎవరికైతే పీపుల్లో ప్రొజెక్షన్ కావాలి, పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి సిటీఓ అనేది మాత్రం నేను సజెస్ట్ చేయను. వాళ్ళు కొంచెం లేటర్ పోస్ట్లో సిటీఓ పెట్టుకోవచ్చు. బట్ ఎవరైతే కొంచెం రిలాక్స్డ్ టైం పీరియడ్ కావాలి, కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేలా కావాలి, యు ఆర్ మోర్ ఆఫ్ ఎ కామ్ గోయింగ్ పర్సన్ అనుకుంటే అలాంటి వాళ్ళు సిటీఓకి లైక్ ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో పైన పెట్టుకోవచ్చు. డాక్యుమెంటేషన్ పరంగా, పాలసీ ఇంప్లిమెంటేషన్, అడ్వైజరీ రోల్ ఇన్ ఆల్ ద ఎకనామిక్ పాలసీస్ సిటీఓకి ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. యా, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సిటీఓ అనగానే మీకు లైక్ ఊరికే అన్నట్టు కాదు, యూ రిక్వైర్ సమ్ స్కిల్స్ టు బికమ్ అ సిటీఓ. ఆ స్కిల్స్ అన్నీ కూడా మీలో ఇంపార్ట్ చేసుకోవాలి. అవి ఎలాంటివంటే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ట్యాక్స్ లాస్, జిఎస్టీ, ట్యాక్స్ రిఫార్మ్స్ పరంగా ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఎకనామిక్ ఎరీనా యూ హ్యావ్ టు నో. ఎవ్రీథింగ్ విత్ రిగార్డ్స్ టు ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ యూ హ్యావ్ టు నో. తర్వాత అనలిటికల్ ఆడిటింగ్ స్కిల్స్ ఉండాలి. ట్యాక్స్ పేయర్ ఇంటరాక్షన్, ఇక్కడ పబ్లిక్తో లెస్ ఇంటరాక్షనే ఉంటుంది, నాట్ లైక్ అదర్ సర్వీసెస్. ఓకే, బట్ నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి ఓన్లీ వెన్ దట్ పర్టికులర్ పర్సన్ కమ్స్ టు యూ. కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ ఉండాలి, డెసిషన్ మేకింగ్ ఉండాలి. సో ఎవ్రీథింగ్ విత్ రిగార్డ్స్ టు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆఫ్ ది స్టేట్ మీకు అక్కడ రోల్ ఉంటుందన్నమాట. ఈ స్కిల్స్ అనేది మీలో మీరు ఇవన్నీ చేయలేరు అనుకుంటే కనుక మీరు సిటీఓకి కొంచెం లీజ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఎస్, ఇందాక నేను చెప్పినట్టు యూ షుడ్ హ్యావ్ అ స్పెసిఫిక్ డిగ్రీ ఇన్ దిస్. అండ్ ఎవ్రీథింగ్ విత్ రిగార్డ్స్ టు వెహికల్ రిజిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్, ఆల్మోస్ట్ అందరికీ ఆర్టీఓ ఫంక్షన్స్, రూల్స్ తెలిసే ఉంటుంది. సో ఇలా మీరు చూసుకోవచ్చు. రోడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ కావచ్చు, ఎన్ఫోర్సింగ్ ట్రాన్స్పోర్ట్ లాస్, ఇవన్నీ. అండ్ కొన్ని క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేస్తారు, అంటే సేఫ్ వెహికల్ డ్రైవింగ్, యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి క్యాంపెయిన్స్ రన్ చేయడంలో కూడా వీళ్ళ రోల్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ డ్రైవింగ్ టెస్ట్ వాళ్ళు కండక్ట్ చేసి దే హ్యావ్ టు give that signature from the point of permanent driver's license అదంతా. సో రోడ్ ట్యాక్స్ అదంతా కూడా వీళ్ళ పరిణితిలో ఉంటుందన్నమాట. పర్మిట్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇదంతా కూడా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు దే హ్యావ్ టు ప్లే అ కీ రోల్ ఇన్ ఇన్వెస్టిగేటింగ్ ది రోడ్ యాక్సిడెంట్స్. అలా డెఫినెట్లీ వీ హ్యావ్ సమ్ మోర్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ అన్ ఆర్టీఓ. ఇక్కడ మనం చూడొచ్చు, వెహికల్ లాస్, ట్రాన్స్పోర్ట్ రెగ్యులేషన్స్ పరంగా ఒక స్ట్రాంగ్ గట్టి పట్టు ఉండాలి, అండ్ ఎన్ఫోర్స్మెంట్ అబిలిటీస్ ఉండాలి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మంచి స్కిల్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్, అండ్ డెఫినెట్లీ పొల్యూషన్ కంట్రోల్ మెకానిజమ్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ పరంగా, వెహికల్ సేఫ్టీ పరంగా ఏదున్నా కూడా హీల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్.
దట్ ఈస్ అబౌట్ ఆర్టీఓ. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ పేరులోనే మీకు తెలుసు. సో హీ వర్క్స్ ఫర్ ది లోకల్ గవర్నెన్స్ అనమాట, రూరల్ గవర్నెన్స్ కోసం వర్క్ చేసే పర్సన్. సో వీళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ని ప్రాపర్గా లాస్ట్ మైల్ కనెక్టివిటీ గ్రాస్ రూట్ పీపుల్కి అందుతుందా లేదా చూసే రెస్పాన్సిబిలిటీ డిపిఓకి ఉంటుంది. సో వీళ్ళు ఎవ్రీథింగ్ రిగార్డింగ్ గ్రామ పంచాయత్స్, మండల్ పరిషత్స్ అండ్ జిల్లా పరిషత్స్ వీళ్ళు చూసుకుంటారనమాట. ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అట్ ది విలేజ్ లెవెల్. సో ఎవ్రీథింగ్ దే మానిటర్ చేస్తారు, సూపర్వైజ్ చేస్తారు. సో దే ఆర్ మోర్ అసోసియేటెడ్ విత్ రూరల్ ఏరియాస్. ఎవరైతే స్టూడెంట్స్ రూరల్ ఏరియాస్తో అక్కడ ఎక్కువ డెవలప్మెంట్ చూడాలి అనే ఉద్దేశంతో వర్క్ చేయాలనుకుంటారో దే కెన్ చూస్ డిపిఓ. సో ఎవ్రీథింగ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా వాళ్ళు వర్క్ చేస్తారు. లోకల్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్లో వాళ్ళు స్ట్రెంగ్తన్ చేయడానికి కూడా దే విల్ బీ వర్కింగ్ వెరీ వెరీ ఎఫెక్టివ్లీ. పంచాయత్ ఎలక్షన్స్ మనం ఎలాగైతే డీసీ మనకు ఎలక్షన్స్ కండక్టింగ్లో ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తారో అలా డిపిఓ ప్లేస్ అ ప్రామినెంట్ రోల్ ఇన్ కండక్టింగ్ ది పంచాయత్ ఎలక్షన్స్. గ్రీవెన్స్ రిడ్రెసల్స్ ఉంటాయి అండ్ వీళ్ళకి డైవర్సిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది. బికాస్ ఆఫ్ రూరల్ గవర్నెన్స్ దే వర్క్ విత్ ఆల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్, రెవెన్యూ, స్పెషలీ అగ్రికల్చర్ బికాస్ ఆఫ్ ది రూరల్ ప్రెజెన్స్. సో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్లో వాళ్ళది ఎక్కువ ప్రామినెంట్ రోల్ ఉంటుంది. దే విల్ ఇంటరాక్ట్ మోర్ విత్ ద పీపుల్, దే హ్యావ్ టు డైరెక్ట్లీ టాక్ విత్ ద పీపుల్. స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ లీడర్షిప్ అబిలిటీస్ ఉండాలి, ఫైనాన్షియల్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద జాబ్, అది ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్, గుడ్ కమ్యూనికేషన్ బికాస్ దే డైరెక్ట్లీ ఇన్వాల్వ్ విత్ ద రూరల్ పీపుల్ హూ హ్యావ్ లెస్ అవేర్నెస్ అబౌట్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అలా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట డిపిఓది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఇది చాలామందికి తెలిసింది. రిజిస్ట్రేషన్ సర్వీసెస్ బీఇట్ మ్యారేజ్ లాస్ కావచ్చు, ప్రాపర్టీ రెగ్యులేషన్ కావచ్చు, లేకపోతే లీగల్ కంప్లయన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రాపర్టీ, స్టాంప్ డ్యూటీ కలెక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా ఈ రిజిస్ట్రార్ చూసుకుంటారు. సో దే విల్ ఆల్సో అలొకేట్ వర్క్స్ టు సబ్ రిజిస్ట్రార్స్ అండ్ వాళ్ళ వర్క్ ఎలా ఉందని సూపర్వైజ్ చేస్తూ ఉంటారనమాట. సో స్టాంప్ డ్యూటీ కలెక్షన్, రెవెన్యూ మేనేజ్మెంట్ ఇదంతా కూడా వాళ్ళు చూస్తారు. దే ఆల్సో టేక్ కేర్ ఆఫ్ లీగల్ యాక్షన్స్. ఒకవేళ స్టాంప్ డ్యూటీ ఎవేషన్ ఏమైనా చేస్తే కూడా ఫస్ట్ దాన్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ ఎవరైనా ఎవర్ట్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్స్ ఏంటి అనేది కూడా ట్రై చేస్తారు. సో ఎవ్రీథింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్, ఫర్మ్స్, ట్రస్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్, డిస్ప్యూట్ రెజల్యూషన్లో కూడా దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ బికాస్ definitely whenever property is involved there comes this aspect of disputes. ఇదంతా మీరు చూసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్ పేమెంట్ సర్వీసెస్, ఈ రిజిస్ట్రేషన్, వీటన్నిటిలో దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఇది కూడా ఆఫీస్ డెస్క్ జాబే. పీపుల్తో ఓన్లీ ఆఫీస్లోకి వచ్చిన పీపుల్తో ఇంటరాక్షన్ ఉంటుంది, కానీ యూ మే నాట్ ఆల్వేస్ గో అవుట్ సైడ్ ద ఫీల్డ్. కొన్ని ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం మీరు వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది ఫీల్డ్ విజిట్స్లో. బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మీరు మోస్ట్లీ యూ విల్ వర్క్ యాజ్ అ డెస్క్ జాబ్. అండ్ డిజిటల్ పరంగా ఎప్పుడైతే డిజిటైజేషన్ పెరిగిందో ఇట్స్ మోర్ ఆఫ్ అ డెస్క్ జాబ్, అలా చూసుకోవచ్చు. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, ఇది స్పెసిఫికలీ ఫర్ మెన్. సో ఎవరైతే ప్రిజనర్స్ రిఫార్మ్ కోసం ట్రై చేయాలి అనుకుంటున్నారో, లైక్ వెల్ఫేర్ ఆఫ్ ది ప్రిజనర్స్, ఇన్మేట్స్, జైల్ ఇన్మేట్స్ వెల్ఫేర్ తీసుకురావడం, వాళ్ళ కోసం వాళ్ళ మార్పుని కోరుకోవడం కానీ, లేకపోతే జైల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం కానీ, ఇలాంటివి ఎవరైతే చేయాలనుకుంటున్నారో దే క్యాన్ గో ఫర్ దిస్ జాబ్. యూజువలీ తక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్లో అయితే. బట్ స్టిల్ ఇది కూడా అంత లైక్ మరీ తక్కువ చూసే జాబ్ కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సనల్ చాయిస్ ఆఫ్ ది స్టూడెంట్ వేర్ ప్రిజన్ ఆపరేషన్స్ అన్ని మేనేజ్ చేయడంలో వాళ్ళు నేను చేయగలుగుతాను అనుకుంటే దే కెన్ టేక్ అప్ దిస్ జాబ్. ఒకటి ఏంటంటే కొన్ని జాబ్స్కి మీకు ఏజ్ లిమిట్ కూడా ఉంది అండ్ 35 ఏజ్ లిమిట్ వరకు కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి. అవి కూడా కొంచెం చూసుకోండి, బట్ అవి కొంచెం రేరే. అబౌవ్ 35 ఉన్న వాళ్ళు దే కెన్ చూస్, దే హ్యావ్ లిమిటెడ్ చాయిసెస్ కాబట్టి అలా చూస్ చేసుకోవచ్చు. దెన్ రిహాబిలిటేషన్ ఆఫ్ ఇన్మేట్స్ నేను ఇందాక చెప్పినట్టు అలా కూడా తీసుకోవచ్చు. అండ్ డోంట్ థింక్ అబౌట్ ది పే స్కేల్. మీకు పర్క్స్, పే స్కేల్ దీన్ని బట్టి మాత్రం మీరు సర్వీస్ని చూస్ చేసుకోకండి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సజెషన్ విచ్ ఐ వాంట్ టు గివ్ యూ. అంటే ఏ సర్వీస్కి ఎక్కువ పర్క్స్ ఉంటాయి, ఎవరికి బిల్డింగ్స్ ఇస్తారు, ఎవరికి వెహికల్స్ ఇస్తారు, ఇలాంటి వాటి మీద మాత్రం మీరు సర్వీస్ చూస్ చేసుకోకండి. బికాస్ ఐ రిపీట్, డైలీ ఆ జాబ్ చేయాల్సింది మీరు. సో మీరు ఫుల్ హోల్ హార్టెడ్గా ఆ జాబ్ ఏది చేయాలో దాని ప్రకారంగా మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ ది సాలరీ, ఇట్స్ నాట్ అబౌట్ ది పర్క్స్ గివెన్ టు యూ. సో అదొకసారి చూసుకోండి. ఎమర్జెన్సీ క్రైసిస్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా ఉంటుంది. అండ్ జైలు ఆపరేషన్, సెక్యూరిటీ, స్పెషల్లీ లైక్ ఎవరు జైలు నుంచి పారిపోకుండా ఎలాంటి స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకోవాలి అది కూడా దట్స్ పార్ట్ ఆఫ్ ది జైల్ డెప్యూటీ సూపరింటెండెంట్.
Next, Assistant Commissioner of Labor, everything with regards to protection of labor rights, factories, industries, people working there, వాళ్ళ వెల్ఫేర్ కోసం వర్క్ చేయడం అన్నమాట ఇదంతా. సో హీ షుడ్ హ్యావ్ అ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ లేబర్ లాస్ ఎలా ఉన్నాయి మన గవర్నమెంట్ పరంగా, ఎలాంటి స్కీమ్స్ వాళ్ళకి సెక్యూరిటీ పరంగా ప్రొవైడ్ చేస్తామో ఆ పరంగా వీళ్ళ రోల్ ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ఆల్సో మోర్ ఆఫ్ జాబ్ లిమిటెడ్ టు ఓన్లీ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అండ్ లేబర్ అనమాట. సో ఇలా మీరు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ దిస్ టైప్ ఆఫ్ జాబ్ వేర్ యూ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ద ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ, వేర్ యూ ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్, షాప్స్, ఏమైనా ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారా, ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమైనా ఇల్లీగల్గా ఉన్నాయా, దాని బేసిస్ మీద మీరు ఇది తీసుకోవచ్చు. నాన్ పేమెంట్ ఆఫ్ వేజెస్, ఇంకెవ్రీథింగ్ విత్ రిగార్డ్స్ టు ఇండస్ట్రీస్, వాళ్ళ డిస్ప్యూట్స్ రెజల్యూషన్ దాంట్లో మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. One more important thing, Labor Assistant Commissioner of Labor also deals with registration of licensing of establishments. నేను ఇందాక చెప్పినట్టు ఏమైనా రాంగ్ ఎస్టాబ్లిష్మెంట్స్, రాంగ్ రిజిస్ట్రేషన్ అవుతుందా అదంతా కూడా వీళ్ళు ఓవర్సీ చేస్తారు. దే ఆల్సో హ్యావ్ అ లీగల్ అండ్ అడ్వైజరీ రోల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కెన్ అడ్వైజ్ లీగల్లీ టు ద పీపుల్ ఇన్వాల్వ్డ్. నెక్స్ట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఇది కూడా స్టూడెంట్స్ కొంచెం పైన ఆర్డర్లో ప్రిఫర్ చేస్తున్నారనమాట. దిస్ డీల్స్ విత్ ఎవ్రీథింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ మోర్ ఆల్కహాల్ కానీ, ఇలాంటి లైక్ నార్కోటిక్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోందా, సేల్ జరుగుతోందా, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ జరుగుతోందా, అవన్నీ ఆల్ ఆఫ్ ఎ సడన్ రేడ్స్ కండక్ట్ చేయడం, ఇదంతా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ట్రేడ్ జరుగుతోందా, ఇవన్నీ కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్. సో ఇఫ్ అట్ ఆల్ యూ లైక్ టు డూ దిస్ జాబ్ ఆఫ్ conducting raids and having a strong negative opinion or to stop whatever the illegal liquor is happening, illegal narcotics facilities happening, drugs consumption avutondi, vaati campaigning cheyali, anti alcohol as well as anti drug campaigning cheyalante you can go with this job. సో ఇది కూడా మోస్ట్లీ యూనిఫార్మ్డ్ జాబ్ ఉంటుందన్నమాట. సో లైసెన్సింగ్, సూపర్విజన్, రెవెన్యూ కలెక్షన్, ఎక్సైజ్ డ్యూటీ మానిటరింగ్, ఇదంతా మీ రోల్ ఉంటుంది. సో ఎస్, యూ కెన్ ఆల్సో చూస్ దిస్ జాబ్ ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ పోలీసింగ్. కొంచెం పోలీస్ నెట్వర్క్తో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు, ఇంటెలిజెన్స్ వింగ్తో మీరు ఎక్కువ అసెస్ చేయాల్సి వస్తుంది వెన్ ఎవర్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ ఆఫ్ నార్కోటిక్స్ కానీ ఇలా యాంటీ ఆల్కహాల్ క్యాంపెయిన్స్లో కానీ, రైట్? యా, సో దిస్ ఇస్ అబౌట్ యాంటీ ఎక్సైజ్ సూపరింటెండెంట్. పబ్లిక్ అవేర్నెస్ ఎడ్యుకేషన్, మీరందరూ ఈ క్యాంపెయిన్స్ రన్ చేస్తూ యూ హ్యావ్ టు గివ్ మోర్ అవేర్నెస్ అబౌట్ ద నెగటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ దీస్ థింగ్స్. స్టాఫ్ మేనేజ్మెంట్, ట్రైనింగ్, ఇదంతా ఉంటుంది. మున్సిపల్ కమిషనర్, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్ అనమాట. సో ఇది కూడా మోస్ట్ సార్టెడ్ జాబ్ ఆఫ్టర్, అంటే ఫస్ట్ 3 తర్వాత యూజువలీ డీసీ, డిఎస్పీ, సిటిఓ అండ్ మున్సిపల్ కమిషనర్, ఈ రెండిట్లో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, సిటిఓ వర్సెస్ మున్సిపల్ కమిషనర్. సిటిఓ గురించి ఆల్రెడీ చెప్పాను. మున్సిపల్ కమిషనర్ ఏంటంటే అర్బన్ గవర్నెన్స్. సో ఎవ్రీథింగ్ విత్ రిగార్డ్స్ టు అర్బన్ గవర్నెన్స్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. అండ్ మీకు డైవర్సిటీ ఆఫ్ వర్క్ కావాలి, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ కావాలి, డైరెక్ట్లీ పీపుల్తో ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ జాబ్ అట్ ద కాస్ట్ ఆఫ్ సిటిఓ. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దెర్ ఈస్ దిస్ ప్రాక్టికాలిటీ ఇన్వాల్వ్డ్ వేర్ మున్సిపల్ కమిషనర్ జాబ్లో ఎక్కువ పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది అనేది కూడా వాస్తవమే. సో ఆ ప్రెషర్ని కూడా మీరు భరించేలాగా ఉండి మీ సొంత డెసిషన్స్ తీసుకునే స్కోప్ మీకు తక్కువ ఉంటుంది మున్సిపల్ కమిషనర్ దాంట్లో. అలా అంటే ఉంటుంది, తీసుకుంటారు, బట్ నాట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అదర్ జాబ్స్ అనమాట. కొంచెం రోల్ తక్కువ ఉంటుంది అండ్ మీ పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది మీరు ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో మీ డిస్క్రిప్షన్ అనేది తక్కువ ఉంటుంది, బట్ యూ విల్ హ్యావ్ డైవర్సిటీ ఆఫ్ వర్క్ విత్ రిగార్డ్స్ టు ఎవ్రీథింగ్ అబౌట్ అర్బన్ గవర్నెన్స్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎవ్రీథింగ్, రోడ్ పరంగా, పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, లోకల్ గవర్నెన్స్, ఎస్పెషల్లీ అర్బన్ లోకల్ బాడీస్ ఏది ఉన్నా కూడా మీ పరిధిలో వస్తాయన్నమాట. సో వాటర్ సప్లై, శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ విత్ రిగార్డ్స్ టు అర్బన్ గవర్నెన్స్ మీరు చూసుకుంటారు. అలా మీరు కనుక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా, ఎకనామిక్ పరంగా కూడా మీరు చూసుకుంటారు. ఇఫ్ యూ వాంట్ డైవర్సిటీ అట్ ద కాస్ట్ ఆఫ్ మేకింగ్ డెసిషన్స్ మీరు ఇది తీసుకోవచ్చు. సో మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోండి. లైక్ ఓకే, మా పైన వాళ్ళు చెప్పింది మేము సైలెంట్గా చేస్తూ ఉంటాము, మాకు ఈ డైవర్సిటీ ఇంపార్టెంట్ అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ జాబ్. వెరీ వెరీ డైవర్స్ జాబ్ మున్సిపల్ కమిషనర్. అండ్ మున్సిపల్ కమిషనర్ జాబ్లో కూడా మీరు కొంచెం ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది బికాజ్ యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఆల్ ది ఛాలెంజెస్.
సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్తో కూడా మీరు ఎన్ష్యూర్ చేయాలి ఇఫ్ పబ్లిక్ ఆర్ ప్రాపర్లీ ఫాలోయింగ్ దెమ్ అండ్ ఇఫ్ దే హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, మనకి షెడ్యూల్ కాస్ట్ ఆఫీసర్ ఉంటారు, తర్వాత ఎస్టీ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా లైక్ మీ అందరికీ తెలుసు ఇంక ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, బీసీస్ పరంగా వెల్ఫేర్ స్కీమ్స్, ఎస్సీ ఎస్టీ పరంగా స్కీమ్స్, ట్రైబల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వాళ్ళకి ప్రాపర్గా వెళ్తున్నాయా అనేది చూసుకోవడంలో ఉంటుందన్నమాట. అండ్ యూ విల్ బీ డీలింగ్ విత్ ద మీటింగ్స్, ఏదైనా మీటింగ్స్ వెల్ఫేర్ పరంగా ఉంటే కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్స్ అన్ని మీరు ప్రాపర్గా చూసి దాని ప్రకారంగా మీరు చేస్తారు. అండ్ యూ విల్ ఆల్సో డీల్ విత్ స్టూడెంట్స్, స్కూల్స్, స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్టన్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఉన్నాయో దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవుతారు. అండ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్, ఇలాంటి పీపుల్ నుంచి మీకు బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ నుంచి కంప్లైంట్స్ వస్తే కూడా లైక్ దోస్ కంప్లైంట్స్ విల్ కమ్ టు యూ అండ్ యూ విల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఆ సోషల్ జస్టిస్ని ఎన్షూర్ చేసేలాగా, లీగల్ అవేర్నెస్ ఇచ్చేలాగా మీరు చూసుకోవాలి. సో ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా మీకు డెవలప్మెంటల్ ఆఫీసర్కి వచ్చే రోల్ అనమాట. యూ విల్ వర్క్ విత్ ఎన్జిఓస్. డెఫినెట్లీ మన స్టేట్లో ఎవరెవరైతే వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఈ వెల్ఫేర్ ఆఫీసర్స్కి ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ దాట్. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇందాక మనం అనుకుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ సేమ్ థింగ్ ఉంటుంది. ఓబీసీస్, ఎస్సీస్, ఎస్టీస్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, డెఫినెట్లీ ట్రైబల్ వెల్ఫేర్ స్కీమ్స్. సో దిస్ ఇస్ స్పెసిఫికలీ ఫర్ ద ట్రైబల్ పీపుల్ టు ఎన్ష్యూర్ ట్రైబల్ రైట్స్ అండ్ social justice. So people who are willing to work more in tribal areas to interact with the tribal people, they can choose this sort of job. చాలా కొంతమందికి కల్చరల్ పరంగా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ట్రైబల్ పీపుల్తో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి, అలాంటి వాళ్ళు దే కెన్ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు దిస్ పర్టికులర్ జాబ్. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, దిస్ ఇస్ వన్ మోర్ థింగ్ వేర్ మొత్తం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా కెరియర్ గైడెన్స్ ఇవ్వడం కానీ, స్కిల్ డెవలప్మెంట్లో కానీ, మనకి ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఇంక్రీజ్ చేయాలి, డెవలప్ చేయాలి అనుకునే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు లైక్ హూ ఆర్ మోర్ ఓరియంటెడ్ టువర్డ్స్ దిస్ ఈ జాబ్ తీసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ విత్ రిగార్డ్స్ టు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడంలో, ఆ ప్రోగ్రామ్స్ పరంగా అందరికీ అవేర్నెస్ ఇవ్వడంలో ఈ పీపుల్ దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. స్టార్టప్స్లో కూడా దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. So they'll be working with the business people, industries, academia and especially awareness campaigns conduct చేస్తారు. వర్క్షాప్స్లో కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది బికాస్ దే వాంట్ మోర్ పీపుల్ టు గెట్ ఇన్ టు దిస్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్. సో మీరు ఆ రోల్కి చేయాలి అనుకుంటే యూ కెన్ గివ్ ప్రిఫరెన్స్ టు దిస్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లే సెక్రటరీ, ట్రెజరర్, గ్రేడ్ 2 అనమాట. ఇది చాలామందికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. దిస్ స్పెసిఫికలీ ఫ్రమ్ ది హెల్త్ సెక్టర్ కూడా ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్, ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే వీళ్ళు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తారు అండ్ దే విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లో ఇన్ని బెడ్స్ కావాలి, ఇన్ని మెడిసిన్స్ కావాలి, ఇలాంటి డ్రగ్స్ హాస్పిటల్లోకి కావాలి అనుకున్నప్పుడు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే అవి ఎలా సూపర్వైజ్ చేయాలి, అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి ప్రకారంగా లాస్ ఉంటే ఎలా చూసుకోవాలి, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, అవన్నీ సూపర్వైజ్ చేస్తారు. అండ్ వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్స్, వాళ్ళ కింద ఉన్న డాక్టర్స్ కావచ్చు, వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రమోషన్స్ కానీ, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ అవన్నీ వీళ్ళ చేతిలో ఉంటాయన్నమాట. సో ఎవ్రీథింగ్ విత్ రిగార్డ్స్ టు హెల్త్ ఆస్పెక్ట్ అండ్ ఎంప్లాయీస్ సాలరీస్ కానీ, లీవ్స్ కానీ, బెనిఫిట్స్ కానీ మొత్తం వీళ్ళు చూసుకుంటారు. దిస్ ఈజ్ ఆల్సో మోర్ ఆఫ్ అ డెస్క్ ఓరియంటెడ్ జాబ్. వీళ్ళకి ఫీల్డ్ వర్క్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఫైనాన్షియల్ బడ్జెట్, ఇప్పుడు ట్రెజరీ అని కూడా అనుకున్నాం కదా. సో హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఎలాంటి బడ్జెట్ కావాలి, ఆ బడ్జెట్ని ఎలా డివైడ్ చేయాలి, రిసోర్సెస్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, అదంతా వీళ్ళు లే ఆఫీసర్ యాజ్ వెల్ as ట్రెజరీ ఆఫీసర్ వీళ్ళు చూసుకుంటారు. సో సాలరీ పేమెంట్స్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డ్రగ్స్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ హాస్పిటల్ ఆస్పెక్ట్స్, ఇదంతా కూడా స్టాక్స్ ఇవన్నీ వీళ్ళు చూసుకుంటారు. మెడికల్ ఎక్విప్మెంట్ అంతా వీళ్ళు చూసుకుంటారు. సో గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ చూసుకుంటారు అండ్ దే విల్ వర్క్ విత్ హెల్త్ అథారిటీస్. అది ఎన్జిఓస్ అవ్వచ్చు బికాస్ హెల్త్ ఈజ్ అ సోషల్ వెల్ఫేర్ ఆస్పెక్ట్ కాబట్టి ఆ వెల్ఫేర్ పరంగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరితో పాటు లే ఆఫీసర్ అండ్ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తారు. అండ్ దే ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ఆడిటింగ్ చేసిన తర్వాతే వాళ్ళు దే కెన్ కమ్ అప్ విత్ ద బడ్జెట్ ఎలిమెంట్స్. హాస్పిటల్ పర్ఫార్మెన్స్, హెల్త్ ఇనిషియేటివ్స్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. సో స్మూత్ ఫంక్షనింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పాలసీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళ చేతిలో ఉంటుంది. క్వాలిటీ హెల్త్ కేర్ పబ్లిక్కి చేరాలి అనే దృఢ సంకల్పంతో ఈ ఆఫీసర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ మనకి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజ్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో యూ క్యాన్ నో ఇట్ ఫ్రమ్ ది నేమ్ ఇట్ సెల్ఫ్. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆడిటింగ్, ట్రైనింగ్ ఇన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ ఇవన్నీ చూసుకుంటారు. అండ్ ప్రతి ఒక్కరికి డిస్టింక్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ట్రెజరీ ఆఫీసర్ డెఫినెట్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయాల్సి వస్తుంది. అన్ని సూపర్వైజింగ్, వెరిఫైయింగ్, రికార్డ్స్ మెయింటైన్ చేయడం కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కోఆర్డినేట్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. అకౌంట్స్ ఆఫీసర్ కూడా అంతే, ఫైనాన్షియల్ ఆడిటింగ్, బడ్జెటింగ్, అకౌంట్స్ విషయంలో దే హ్యావ్ టు ప్రాపర్లీ టేక్ కేర్. సో మీరు కనుక ఇఫ్ యు ఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ ద మైండ్ సెట్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఎకానమిక్ సిట్యుయేషన్స్, అవి దాంట్లో మీరు ఆడిటింగ్ పరంగా మీరు చేయగలుగుతారు అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్. ఆడిటింగ్ కూడా ఆల్ ఆఫ్ యూ మస్ట్ బి నోయింగ్ బడ్జెట్ గురించి, కంట్రోల్ ఎంత ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, అవన్నీ కూడా దీస్ పీపుల్ విల్ బి డూయింగ్ ఇట్. సో ఆడిట్ ఆఫీసర్ కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, జస్ట్ లైక్ సిటిఓ. నెక్స్ట్ కమ్స్ ఎంపీడీఓ, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇది డెఫినెట్లీ అందరూ లైక్ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో దీస్ పీపుల్ విల్ బీ ఎలిజిబుల్ ఆర్ దిస్ పీపుల్ విల్ బీ డీలింగ్ విత్ ది మానిటరింగ్ ఆస్పెక్ట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది సేమ్ పంచాయత్ రాజ్. మనకి లోకల్ గవర్నెన్స్లో మనకి ఏవైతే ఉంటాయో అవన్నీ స్కీమ్స్ అన్నీ రూరల్ ఏరియాస్లో ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా, వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఉంటుందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందా, ఇలాంటివన్నీ వీళ్ళు చూసుకుంటారు. స్పెషల్లీ అట్ ద లెవెల్ ఆఫ్ రూరల్ గవర్నెన్స్, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, దే కోఆర్డినేట్ విత్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అవన్నీ చూసుకుంటారనమాట. సో ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. పావర్టీ, వెనెవర్ యూ టేక్ రూరల్ ఏరియా ఇట్స్ ఆల్ అబౌట్ పావర్టీ ఎలివేషన్, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రాపర్గా ఇస్తున్నామా లేదా, అండ్ ద గవర్నమెంట్ స్కీమ్స్ విచ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ హూమ్ అనేది కూడా వాళ్ళకి ప్రాపర్గా కన్వే అవుతుందా అనేది వీళ్ళందరూ చూసుకుంటారనమాట. సో ఎంపీడీఓకి కూడా వైడ్ డైవర్సిటీ ఉంటుంది లైక్ విత్ రిగార్డ్స్ టు దేర్ జాబ్. సో అలా కూడా మీరు తీసుకోవచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏది ఉన్నా కూడా దే విల్ బీ కోఆర్డినేటింగ్ విత్ ది పీపుల్. సో ఇలా వీ హ్యావ్ డిఫరెంట్ సర్వీసెస్ మనం ఇప్పుడు చూసినట్టు. సో మీరు కనుక మీ సర్వీస్ ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకుంటున్నప్పుడు తెలుసుకోండి, అనలైజ్ చేసుకోండి, ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, అన్నీ తెలుసుకోండి. బట్ give more preference to those services where your personality will work. మీ పర్సనాలిటీ ప్రకారంగా మీరు ఏ సర్వీస్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవుతారో అలాంటి సర్వీస్ని మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్లో పెట్టుకోండి అని నేను మీకు మనవి చేసుకుంటున్నాను అనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ జాబ్లోనే ఉండాలి. అండ్ కొంతమంది ఇలాంటి డౌట్స్తో కూడా ఉన్నారు. నెక్స్ట్ యూపీఎస్సీ ఇద్దాం అనుకుంటునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు లైక్ దే కెన్ కన్సిడర్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ కొంచెం గ్రూప్ 1 సర్వీస్ రిలాక్స్డ్గా చేసుకుంటూ నాకు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే టైం కూడా ఉంది అనుకునే సర్వీస్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. అలా మీరు చేసుకోవచ్చు. లేకపోతే కొంతమంది ఇప్పుడు డిఎస్పీ లాంటి రోల్స్ తీసుకొని కూడా టైం ఉన్నప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు అలా కూడా చేయొచ్చు. బికాస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. సో దాన్ని బట్టి మీరు ఫిజికల్గా స్ట్రెయిన్ అయినా కూడా మీరు కొంచెం టైం పెట్టగలుగుతాము అనుకుంటే యూ కెన్ చూస్ దాట్. బట్ ఎప్పుడు కూడా like don't be disappointed if you get a lower service. Always aim for higher one because you still have more chances లేని వాళ్ళు మాత్రమే like they have to feel satisfied with whatever they get. So at the end of the day you should feel happy, you should make your family happy. అది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఏ రోజు కూడా మీరు ఆ జాబ్ చేసినందుకు మీరు బ్యాడ్గా ఫీల్ అవ్వద్దు. మీ జాబ్ని మీరు ఎంజాయ్ చేస్తూనే చేయండి బికాస్ లైఫ్ ఇస్ మోర్ బిగ్గర్ దాన్ ద జాబ్ యూ గెట్. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కాల్ us on 9059190571. నా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను డైరెక్ట్గా కలిసి కూడా వీ కెన్ డిస్కస్ ఎలాంటి ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకోవాలని డిస్కస్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. టేక్ వైస్ డెసిషన్స్. థ్యాంక్ యూ.